అరే, ఎవడన్నా రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక అన్నారనుకో, చెప్పులు మెడకేసి కొట్టిస్తా చూడు. నేను ఇన్ని రోజులు ఈ చీడ పురుగులతో మనకెందుకని మడసంగా ఉన్నా, రోజు రోజుకు మితిమీరిపోతుంది. మా నష్టం కూడా రోజు రోజుకి ఎక్కువైతుంది. ఇక విషయానికి వచ్చేసి నేనైతే ఒక రైతును. 12 ఎకరాలు, ఇప్పుడు ప్రస్తుతానికి 12 ఎకరాల మొక్క చేను వేసిన, అంతకుముందు 16 ఎకరాల పత్తి చేను వేసిన. అయితే ఈ రెండిట్లో కలిపి నాకు కనీసం 3,50,000 నుంచి 3,70,000 వరకు నష్టం జరిగింది. కేవలం గవర్నమెంట్ చేసిన తప్పుల వల్ల, దానిలో ఉన్న లొసుగుల వల్ల. ఫస్ట్ వానాకాలం పంట గురించి, పత్తి గురించి మాట్లాడదాం. నేనైతే 16 ఎకరాల పత్తి వేసిన మొత్తం. అయితే ఎంతో కష్టపడి విత్తనం వేసి దాన్ని సాలుదోలి మంచిగా కలుపు లేకుండా అంతా పత్తి పండించి లాస్ట్ మూమెంట్లో వర్షం పడడం, ఎట్లనో లేక మంచి కూలలు దొరికించిన కాడికి ఏరియడం, పత్తి మంచిగా ఒక ఆరబెట్టడం, మ్యాచర్ వాడు గవర్నమెంట్ వాళ్ళు 12 చెప్తే 11, 10 వచ్చే వరకు ఆరబెట్టడం అన్నీ చేసినాం. ఎందుకు? గవర్నమెంట్ కొంటది 8,000 లాగా గవర్నమెంట్ రేట్ కాబట్టి మనకు ఏరిచ్చిన కూలు 6,000 పోయినా కింట అంటే 2,000 మిగులుతాయని ఆశతోనే ఏరిచ్చినాం. మాకు ఆల్రెడీ పంట నష్టం బాగానే జరిగిపోయింది. కరెక్ట్ ఒక 20 దినాల్లో పచ్చేరుతామన్న టైంలో, సిచ్యువేషన్లో వానలు ఫుల్ పడడం, నెల రోజులు ఆపకుండా పడడం వల్ల పత్తి చెట్లు డ్యామేజ్ కావడం, కాయలు రాలిపోవడం, పత్తి ఖరాబ్ కావడం జరిగింది. తర్వాత చాలా రోజుల గ్యాప్కి 20 డేస్ గ్యాప్ ఇస్తే వర్షము మంచిగా పత్తి వలిగింది. ఆ పత్తి ఏరిచ్చినాం. గవర్నమెంట్కి వేస్తే మనకు ఏరియడానికి కొంచెం ఉంది పత్తి ఫస్ట్లో. ఇంకోటి ఖరాబ్ అయిన పత్తి ఎక్కువ. మేము మంచిదాని కాడికి ఏరిచ్చినాం. ఒక కూలి మనిషికి 520 రూపాయలు కూలీ ఇచ్చినాం. అయితే కూలీలు దొరికినరు. మొత్తం 16 ఎకరాల పొలం కలిపితే వానల వాడు ఆల్రెడీ నష్టపోయినాం కాబట్టి 40 క్వింటాలు వెళ్ళినాయి. 16 ఎకరాల చేనికి 40 క్వింటాల పత్తి మాత్రమే వెళ్ళింది. సరే, వెళ్ళిన కాడికి వెళ్ళిందని చెప్పి దాన్ని మంచిగా ఆరబెట్టిన మంచిగా 10-11 మ్యాచర్ వస్తుంది. గవర్నమెంట్కి వేద్దాం, సీసీఐకి వేద్దామని మా నాన్న పోయిండు. మా డాడీ పోయి సీసీఐలో కనుక్కుంటే పొలం ఓనరే రావాలి, పొలం ఓనరే వచ్చి ఫోటో దిగాలి, పొలం ఓనరే వచ్చి సిగ్నేచర్ చేయాలి అన్నాడు. గుండెలు నీళ్ళైపోయినాయేమో. ఎందుకు అట్లా అయిందంటే, పొలం ఓనర్ వచ్చేసి పొలిటీషియన్ అండ్ 3 పేరు మీద ఈ పొలం ఉంది. 2 ఫారెన్లో ఉన్నారు, ఒక అతను పొలిటీషియన్. వాళ్ళు మన మాట ఎందుకు వింటారు? వాళ్ళు ఈ పనులన్నీ చేసుకునేటట్టుంటే వాళ్ళే సిద్ధం చేస్తారు, కానీ మనకెందుకు ఇస్తారు కౌలు? సరే, ఇట్లయితే కాదని చెప్పి పక్కన ఉన్న రైతులని కనుక్కొని మీ పేరు మీద వేద్దాం, మీ అకౌంట్లో డబ్బులు పడకోకో, తర్వాత మాకు ఇచ్చేయండి, ఏమైనా కట్ చేసుకున్నా కమిషన్ కట్ చేసుకుని అని చెప్పినా ఎవరు వినలే. ఎందుకంటే పత్తి మిల్లుకు పోవాలంటే లైన్ కట్టాలి, 2 రోజులు 3 రోజులు అట్లే నిలబడాలి. మాతోని కాదు, మేము చేసుకోలేకనే మేమే ప్రైవేట్కి అమ్ముకున్నాం, ఇంకా నీ గురించి మేమెందుకు వస్తామని రైతులు అన్నారు. పక్క రైతులు వాళ్ళకి సొంతం పొలం ఉండి వాళ్ళే అమ్ముకోలేకపోతున్నారు గవర్నమెంట్కి ఈ తతంగం అంతా చూసి. సరే, మరి సొంతం పొలం ఉన్న వాళ్ళు ఎందుకు వేసుకుంటలేరంటే, వీళ్ళు పెట్టే రూల్స్ 10ల సంఖ్యలో ఉన్నాయి. అన్ని స్ట్రిక్ట్ రూల్స్. ఒక్కటి వాళ్ళు అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ మిల్లు ఓనర్ ఏం చేస్తాడంటే, మీ పత్తి బాగాలేదని చెప్పి ప్రైవేట్లో వాడే కొంటాడు, కొని దాన్ని గవర్నమెంట్కి అమ్మేస్తాడు. పండించిన రైతు ఆగం, చిప్ప చేతికి వచ్చింది. తర్వాత మిల్లోడు గవర్నమెంట్కి అమ్ముకుంటాడు, గవర్నమెంట్ కూడా చిప్ప చేతికి వచ్చింది. అన్ని మిల్లులు అట్లే అని చెప్పాను, కానీ 98%, 98% మిల్లులు అన్నీ అంతే జరుగుతుంది. ఆల్రెడీ అందరు రైతులకు కూడా తెలిసింది. ఇంకో విషయం ఏంటంటే, అన్ని ఫేస్ చేసి వేయడానికి కూడా రైతు ఇంకో కారణం ఏంటంటే, వేసిన తర్వాత నెల 2 నెలలకు బిల్లు పడుతుంది. నెల 2 నెలల వరకు ఒక రైతు ఎక్కడైనా అప్పు తెస్తాడు. అప్పు తెచ్చిన కాడ మిత్తి పెరుగుతుంది. మిత్తి పెరిగినప్పుడు ఎందుకు ఆగుతాడు రైతు? మిత్తివాడు ఊకుండాడు, అప్పిచ్చినోడు ఊకుండాడు కదా. సో ప్రైవేట్కి అమ్మేస్తారు, పైసలు ఒక 10-15 రోజులలో వస్తాయి, పోయి అప్పు కట్టేస్తారు, మళ్ళీ అప్పు తెచ్చుకుంటారు, మళ్ళీ వ్యవసాయం. ఈ కథలల్లో చెప్పుకుంటూ పోతే పెద్దగా అవుతాయి కాబట్టి. అయితే గవర్నమెంట్ రేటు 8,000 అయితే మేము 5,000, యావరేజ్గా 5,000 రూపాయలకు మాత్రమే ఈ 40 క్వింటాల పత్తి మొత్తం ప్రైవేట్కి అమ్మేసినాం. కింటా ఎంట 3,000 నష్టం. 3,000 నష్టం అంటే 40 క్వింటాలకు 3,412, 1,20,000 అక్కడ లాస్ అయినాం మేము. సో ఇది ఎట్లా వెళ్ళిపోయిందని చెప్పి వేసవి పంట మక్కలు వేసినాం. మక్కలు ఈసారి 12 ఎకరాలకు వేసుకున్నాం, మిగిలినవి అది ఇంత వేసుకున్నాం. 12 ఎకరాల మక్కలు వేస్తే ఇది పడక యూరియా దొరకక ఎన్నో ఇబ్బందులు. యూరియా మనకు దొరకలేదు కానీ పక్కనోడికి దొరుకుతుంది. వాడు ఎట్లా తెస్తున్నాడు, లారీలకు తెస్తున్నాడు, తెచ్చి దింపుతున్నాడు. ఇట్లా లారీ లేదు, మాకు 10 సంచులు దొరుకుతలేవు రైతులకు, కానీ అమ్మేటోనికి మాత్రం లారీ దొరుకుతుంది. 500-600 సంచులు దొరుకుతున్నాయి, మాకు 10 సంచులు దొరకలేదు. వాడు ఎట్లా కొనుక్కొస్తున్నాడు, తెస్తున్నాడు, మాకు 500 రూపాయలకు అమ్ముతున్నాడు. ఒక్క సంచి 500 రూపాయలకు అమ్ముతున్నాడు. ఏడికెళ్ళేస్తున్నాం మనకైతే తెలియదు ఇంకా దాని విషయం. మక్కషన్ గురించి మాట్లాడితే మొత్తం యూరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా సరే మక్కషన్ చాలా వరకు యూరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో యూరియా లేదు, కరెక్ట్ టైంకి ఫర్టిలైజర్ లేక, పొలం నీళ్లు కూడా కొంచెం మోటార్లు అవి సతాయించి, ట్రాన్స్ఫారాలు సతాయించి, నలిగి, పిండి దొరకక దిగుబడి తక్కువ వచ్చింది. ఎంతో కొంత వచ్చిన కాడికి వచ్చింది. అయితే మొత్తం కలిపి 300 చిల్లర మక్కలైనాయి. అయితే దీనిలోనైనా గవర్నమెంట్కి వేద్దామని చెప్పి మద్దతు ధర పెడతాడని చూస్తూనే ఉన్నాం. మాకంటే ముందుగా లేచిన వాళ్ళు ధర పెట్టక అమ్మేసుకున్నారు ప్రైవేట్కి అంతా. సో 50% రైతులు అమ్మేసుకున్న తర్వాత
కేంద్రాలు ఓపెన్ చేసిన తర్వాత మేము ఇంకా అప్పుడు పొలం పచ్చిగుంది 10 రోజులు అయితే కోస్తామనంగా ఎటనో లాగా కోపించి ఇప్పుడు వేసేద్దాం ఇంకా కేంద్రానికి అని మేము అనుకున్నాం. ఆడ వేయాలంటే ఫస్ట్ రైతు వేదిక దగ్గర లెటర్లు తీసుకొని పోవాలంటే ఆడికి. సో రైతు వేదిక దగ్గరికి పోయిండు మన ఆయన. పోతే ఏమైందంటే ఆడ పొలం ఓనర్ రావాలి, పొలం ఓనర్ వచ్చి సిగ్నేచర్ చేయాలని చెప్పిండు. అతనైతే రాడు. ఎందుకంటే డబ్బునోడు ఇంత చిన్న విషయాలకు రాడు. మా విషయమే కాదు, ఏ కౌలు రైతు అయినా కౌలు రైతుకు ఆ పొలం ఓనర్కి కొంచెం ఉంటాయి, కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల పొలం ఓనరు కౌలు తీసుకున్న వాళ్ళపై పెత్తనం చెలాయించే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఇతని చేతుల్లోనే ఉంది. అతను పంట అమ్ముకోవాలన్నా, పంట ఇడిచిపెట్టుకోవాలన్నా అంతా అతని చేతుల్లోనే ఉంది కాబట్టి సో కొంచెం సతాయించే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. సిగ్నేచర్ చేయాలంటే ఆయన ముందే పొలం ఓనర్లు వేరే చోట్ల ఉన్నారు, ఆల్రెడీ మీకు చెప్పినా కదా. అయితే వాళ్ళు రాలేని పరిస్థితి. ఇప్పుడు నేనేం చేయాలి? నా అకౌంట్లోకి వేయడానికి మార్గం లేదంటే అయితే ఒక మార్గం ఉంది అన్నారు. ఏ మార్గం అని అంటే లెటర్ రాపించుకురావాలంట. పొలం ఓనర్ల దగ్గర లెటర్ రాపించుకొని వాళ్ళతో సిగ్నేచర్లు తీసుకొని రావాలంట. నాకు ఫ్లైట్ ఖర్చులు, పాస్పోర్ట్ అవన్నీ తీసుకొని పోయేటాలకు నా పొలంలో ఉన్న పంట మొత్తం అమ్మేసి ఆ పైసలతో తిరిగి తీసుకురావాలి నీకు లెటర్, సిగ్నేచర్. ధమాకుండాలి కొంచెమన్నా. చూడండి, విననిక కూడా ఎంత నవ్వొస్తుంది మనకు. కోపం వచ్చింది. ఇంకా ఈ బొచ్చులో గవర్నమెంట్ లేని లేకపోయి నష్టపోతే అని చెప్పి ప్రైవేట్కి ఎంత రేటు? 1750. దానికి గవర్నమెంట్ రేట్కి 2400. ఈడెంత లాస్ వచ్చింది? 600 తక్కువకి ప్రైవేట్లో వేసుకున్న తర్వాత ఇంచుమించు అన్ని లెక్కలు చూస్తే దీని ప్రకారం మాకు దగ్గర ఒక 2 లక్షల ఒక 30-40 వేల వరకు తగ్గింది. 2,30,000 వరకు ఆదాయం తగ్గింది. అంటే అంత లాసు. ఫస్ట్ 1,20,000, ఇది ఇంత మొత్తం కలిపి ఓ 3,50,000-60,000 వేసుకో. ఒక మనిషి నాలాంటి ఒక యూత్ సిటీకి పోయి 30,000 జీతానికి, 30,000 జీతం దొరకడం కూడా కష్టం. 30,000 జీతానికి సంవత్సరం అంటే 12 నెలలు పని చేయాలి. అయితే ఇంత లాస్ అయినా నేను ఒక రైతుగా ఇంకా నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పి? మెయిన్గా ఏంటంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఇవన్నీ ఎవరి మీద బేస్ అయి ఉంటాయంటే అక్కడ లోకల్గా పొలిటికల్ లీడర్స్, ఆ లోకల్గా ఉన్న ఆఫీసర్స్ మీదనే రన్ అవుతుంది. వాళ్ళ కొంచెం ఏమైనా తిని తాపి ఏమైనా ఇచ్చేస్తే మన పని సాఫీగా సాగిపోతుంది. మనం వేరే ఊరు కాబట్టి మన దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి సాగే వాళ్ళు సాగించుకుంటారు, అమ్మేసుకుంటారు. వానికి ఎంతో ఇంత కమిషన్ వాడేస్తే కుక్క వాడేసినట్టు వాడు చేస్తాడు ఖచ్చితంగా. సో వాళ్ళ కోసమే నేను చెప్పులు మెడకేసి కొడతా అన్నది. ఒక రైతు పుట్టగొట్టి బతుకుతున్న కుక్కలు చింపిన ఇస్తరాకులు అయితే మీ బతుకులు, పురుగులు పట్టి కూడా చచ్చిపోతారని ఎంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారో అంత చూస్తూనే ఉంటాం అందరం. ఆ ధాన్యం ఆరినప్పటికీ ఎత్తకపోవడం, కావాలని మ్యాచర్ తప్పు చూపించడం. అంటే ఉంటుంది, మ్యాచర్ రాలేదని చెప్పి, లోడు లేట్ అవుతుందని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి ముందర ఉన్న వాళ్ళని తీసుకుపోయి వెనక పెట్టి డబ్బులు పడక కట్టింగ్లు, మళ్ళీ అమ్మిన తర్వాత కట్టింగ్లు అని చాలా రిస్క్ ఉంటుంది. మోసాలని చెప్పుకుంటూ పోతే చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇప్పటికైతే స్టాప్ చేసేద్దాం. సరే చూద్దాం. ఒకవేళ మనకి ఇంకా ఏమన్నా ఛాన్స్ ఉంటే ముందు తీద్దాం. మనకు వీలైనంత వరకు మనం బయటికి తీద్దాం. మన సమస్యల గురించి, రైతుల సమస్యల గురించి రైతులే పోరాడాలి కాబట్టి చూద్దాం ఎంతవరకు అవుతుందో చూద్దాం. ఈ వీడియోకి ఎంత రిప్లై వస్తుందో చూద్దాం. అది కూడా